అండి కొన్ని కొన్ని బయటకు వచ్చిన ఫోటోలు చూస్తుంటే ముఖ్యంగా రాజకీయాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి ఈ రాజకీయాలకు సంబంధించినవి కొన్ని ఫోటోలు చూస్తుంటే చాలా జుగుప్సగాను చాలా హాస్యాస్పదంగాను అనిపిస్తూ ఉంటాయి. ఇవాళ వైఎస్ఆర్ గారి బర్త్డే కాదు, ఆయన డెత్ యానివర్సరీ. సరే, బాగానే ఉంది. అయితే ఏదో అది ఒక రిచువల్గా చేసుకుంటారు. సంవత్సరం ఆయన బర్త్డేను ఆయన డెత్ యానివర్సరీకి వెళ్ళి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెళ్ళిపోయి అక్కడ ఆయన సమాధి దగ్గర చేరటము, ఆయన ప్రేయర్లు ఆయన జ్ఞాపకాలని ఒకసారి బల్లి వేసుకోవటం, ఇట్లాంటివన్నీ అలవాటు వాళ్ళందరూ. సరే, బాగుంది. అయితే ఈ వెళ్ళారు, అది ఒక ప్రైవేట్ ఫంక్షన్గా చేసుకుంటే బాగుంటుంది, కానీ దానికి సంబంధించిన ఫోటోలు బయటకి ఎక్కువ పబ్లిషింగ్కి ఇవ్వకుండా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీను లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారికే చెప్తున్నా నేను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఆయన ఫాదర్ కోసం ఆయన వెళ్తాడు, అట్నుంచి వాళ్ళ సిస్టరో వాళ్ళ మదరో వస్తుంది. వాళ్ళ మదర్ వచ్చినప్పుడు ముఖ్యంగా మదరుని ఇలాగూ ఏదో వాళ్ళిద్దరూ ఒక తల్లి కొడుకుల వాళ్ళకు ఎంత బంధం ఉన్నది, ఎంత ప్రేమానుబంధాలు ఉన్నాయి అని చూపించుకోవటానికని ఆవిడ అలాగూ చిన్న పిల్లాడిని పట్టుకుని ఏదో ఇక్కడ ముద్దు పెట్టుకోవటము అట్లాంటివన్నీ చేస్తూ ఉంటుంది. ఇవి ఒకప్పుడు చాలా బాగా మనందరం గౌరవించాం. ఇట్లాంటి ఫోటోలని ఇట్లాంటి వాటినన్నింటిని కూడా గౌరవించాం మనం. నిజంగానే చాలా ఇంత ప్రేమిస్తుందా ఏ తల్లైనా, ఇంత పెద్దవాళ్ళైన తర్వాత. సరే, అఫ్కోర్స్ ఏముంది, పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా తల్లికి వాళ్ళు పిల్లలే కాబట్టి ప్రేమిస్తుంది అనుకోవచ్చు. కానీ ఏంటంటే అది ఒక రకమైన ఎస్సెట్గాను, అది ఒక చక్కటి ఒక గర్వించదగిన విషయంగాను మనందరం కూడాను వైఎస్ఆర్ ఫ్యామిలీని ఇష్టపడేవాళ్ళు కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించేవాళ్ళు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఎరిగి ఆయన ఏంటి అని తెలిసిన వాళ్ళు ఈ ఫోటోలన్నీ నచ్చుతాయి, అన్నీ అప్రిషియేట్ చేస్తారు. కానీ దిగజారిపోయిన విలువలకు వెళ్ళిపోయిన వ్యక్తులు ఇట్లాంటి విషయాలన్నిట్లోనూ, ఎందుకంటే విజయమ్మ గారు ఆవిడ ఇప్పుడు ఆ ఫోటోలు కొడుకుని భుజాన ఇట్లాగూ థంబ్నెయిల్లో పెడతాను చూద్దరు, కానీ మీరు చూసే ఉంటారు అఫ్కోర్స్. అయితే కొడుకుని ఇలాగూ ఏదో హక్కును చేర్చుకుని ఏదో బాధపడిపోయి 15 సంవత్సరాలు అయిపోయింది, సరే బాగానే ఉంది, అంతగాను ఏదో పబ్లిక్లో అంత డిస్ప్లే చేయాల్సిన అవసరం లేదు అంట. డిస్ప్లే చేయాల్సిన అవసరం ఎప్పుడు ఉంటుందనగానే వెన్ యూ ఆర్ వెరీ మచ్ ఆనెస్ట్ విత్ ఈచ్ అదర్. అది దే స్పీక్ దెమ్సెల్వ్స్, ఆ ఫోటోలే మాట్లాడతాయి అన్నమాట. కానీ ఏంటంటే ఆవిడ ఎక్కడో యూఎస్కి వెళ్ళిపోయి మా షర్మిలకి ఓటేయండి అంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఓటేయొద్దనే కదా అర్థం. ఇట్లాంటివన్నీ చేసింది. ఎప్పుడైతే షర్మిల సొంత పార్టీ పెట్టినప్పుడు మనం కూడా వీడియోలు చేసుకున్నాము, చాలా బాగుంటుంది. ఒక స్టేట్లో ఒక సిస్టరు సీఎం అయితే ఇంకొక స్టేట్లో ఒక బ్రదరు సీఎం అయితే బాగుంటుంది. ఎందుకంటే ఇద్దరికి కూడా ఆరిజిన్ ఒకటే కాబట్టి వాళ్ళిద్దరు తండ్రి నుంచి పుణికి పుచ్చుకున్న ఆయన స్వభావం వీళ్ళలో ఉంటుంది కాబట్టి వీళ్ళు ఆయన ఇంప్లిమెంట్ చేస్తారు. ఆయన మనసులో ఉన్న ఎన్నెన్నో విషయాలు ఆయన చేయాల్సినవన్నీ చేస్తారు అని. కానీ ఏంటంటే ఆవిడ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో చేరిందో షర్మిల, చేరటమే కాకుండా నానా అసహ్యమైన మాటలు మాట్లాడిందో, ఎందుకంటే అది ఆవిడ పర్సనల్ గ్రడ్జ్తో మాట్లాడినట్టుగాను చాలామంది చూశారు, చాలామంది మనం చాలాసార్లు మాట్లాడుకున్నాము. అది మన పర్సనల్ విషయాలు, వాళ్ళ వ్యక్తిగత విషయాలు మాట్లాడుకుంటారులా. కానీ ఏంటంటే అమ్మాయి ఏదో ఆస్తి తగాదాల విషయాలు, అక్కడ పులివెందల్లో అమ్మాయి క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు కొన్ని విషయాలు మాట్లాడటము, ఇట్లాంటివన్నీ కూడా జుగుప్స కలిగించినాయి.
ఎప్పుడు కూడాను మరి తల్లిగా ఉండి మరి ఇద్దరికి మరి తల్లి అంటే పిల్లలు కళ్ళ లాంటి వాళ్ళు, ఇద్దరు పిల్లలు కాబట్టి ఈవిడికి రెండు కళ్ళు కాబట్టి ఈవిడ ఎప్పుడు కూడాను మందలించలేదా ఇట్లాంటి మాటలు మాట్లాడద్దు, నేను నా హెల్ప్ నిజంగా కావాలి అంటే నా సహాయం నా సపోర్ట్ నీకు మోరల్ సపోర్ట్ కావాలంటే ఒక తల్లిగా నా సపోర్ట్ కావాలంటే నీకు ఇట్లాంటి మాటలు నేను మాట్లాడితే అని ఎప్పుడు కూడా ఆవిడ మందలించినట్టుగా అనిపించదు. ఎందుకంటే ఆ కుటుంబం విషయం గురించి మనం మాట్లాడుకోవటంలా. కానీ ఏంటంటే ఎప్పుడైతే ఆ అమ్మాయి బాహాటంగా బయటకు వచ్చేసి బాహాటంగా జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం, ఇష్టం వచ్చినట్టు దూషించటము. ఎందుకంటే ఇప్పుడు కూడా ఈ మధ్య కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దూషించింది పవన్ కళ్యాణ్ లాగా పవన్ కళ్యాణ్ బాటలో వెళ్తున్నదనమాట. ఆయన అపోజిషన్లో లేకుండా అది కూడాను ఆ హోదా కూడా దక్కకుండా ఉన్నప్పుడు కూడా దక్కకుండా ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని దూషించటం, ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే మళ్ళీ ఆ తల్లి మళ్ళీ ఆ కూతుర్ని హక్కును చేర్చుకుంటుంది. హక్కును చేర్చుకోవద్దు అని కాదు, ఎందుకంటే ఇది ఒక రకమైన ఒక హాస్యాస్పదంగాను ఒక కామెడీ ప్రహసనంగా కనిపిస్తుంది తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఆవిడ హక్కును చేర్చుకోవటం ఇదంతా మరి ఓల్డ్ డ్రామా అయిపోయింది. ఇవన్నీ చూస్తుంటే ఒక రకమైన డిస్గస్టింగ్గా, ఒక రకమైన జుగుప్సగా అనిపిస్తున్నది అనమాట. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఆయనకి ఎవరన్నా చెప్పేవాళ్ళు ఎవరన్నా ఉంటే, ఎందుకంటే నేను పార్టీలో నుంచి బయటకు వచ్చి చాలా కాలం అయింది, పార్టీతో నాకేం పెద్ద సంబంధం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని పర్సనల్గా వ్యక్తిగతంగా ఆయనతో పరిచయం ఉన్నవాళ్ళు కావచ్చు, లేకపోతే ఆయన అంటే ఏంటి అని తెలిసిన వాళ్ళు మాలాంటి వాళ్ళు మాత్రం ఆయన ఎప్పుడు లైక్ చేస్తారు. కాబట్టి ఆయన పదవిలో ఉన్నాడా లేదా అనేది కదా, పదవిలో లేనప్పుడు కూడా ఆయన్ని లైక్ చేసాము మేమందరం కూడా. కాబట్టి ఎప్పుడూ లైక్ చేస్తాము, మా కంఠంలో ప్రాణం ఉన్నంతకాలం లైక్ చేస్తాం. కానీ ఏంటంటే ఆ తల్లి మాత్రం ఇది ఏదో ఒక రకమైన ఒక డ్రామాటిక్గా యాక్టింగ్ లాగా, ఆవిడ యాక్టింగ్ చేయకపోవచ్చు పాపం, అట్లా ఆవిడని నేను తప్పు పట్టటంలా. కానీ ఏంటంటే ఇట్లాంటి దిక్కుమాలిన ఫోటోలు చూస్తుంటే అసహ్యం కంపరం పుడుతుందన్నమాట చాలామందికి, వైఎస్ఆర్సీపీని అభిమానించే వాళ్ళకని చెప్పచ్చు. అయితే కాబట్టి ఇవి ఎంతకాలం మనం ఈ ఫోటోలు ఇవి 2 దినాల ఫోటోలు చూడాల్సి వస్తుందో, ఒకటేమో ఇదేంటి చచ్చిపోయిన రోజున, ఒకరోజు పుట్టినరోజున, ఇట్లాంటివన్నీ ఎన్ని రోజులు ఈ 2 రోజుల ఫోటోల్ని ఎంతకాలం చూడాలో మరి మనకు అర్థం కాదు. కానీ దీనికి ఫుల్ స్టాప్ పెడితే వన్స్ బాగుంటుంది. అది తల్లికి పిల్లలకి సంబంధించిన విషయం కాబట్టి కనీసం ఆవిడ దూరంగా కూర్చుంటే ఇట్లాంటి ఫోటోలు ఎవరు తీసినా కానీ తీయటానికి అవకాశం లేక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా దూరంగా కూర్చుంటే ఆ తల్లిగారికి మీ ఇద్దరు తల్లి కొడుకులే కానీ ఎవరు అంటలేదు, ఎవరు కాదు అంటలేదు. కానీ ఏంటంటే ఆ అవకాశం, ఆ కౌగలింతలు, ఆ పబ్లిక్ డిస్ప్లేలు అవి చేయకుండా అవి జనాలకి చూపించకుండా ఉంటే ఇరిటేషన్ తగ్గుతుంది. లేకపోతే మాలాంటి వాళ్ళకి చాలా ఇరిటేషన్ పుడుతుంది. చాలామందికి వేరే పార్టీ వాళ్ళని వ్యతిరేకించే వాళ్ళకేమో అసహ్యం పుడుతుంది, వాళ్ళేమో కామెడీలు చేస్తారు, వాళ్ళకి ఇంకొక అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది అనమాట. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి ఫోటోలకి అవకాశం ఇవ్వకుండా, సరే ఆయన తల్లిని హక్కును చేర్చుకోవాలనుకుంటే ఆ రూమ్లోకి వెళ్ళిపోవచ్చు. మరి నేను చూశాను, ఆ ఇడుపులపాయలో నేను వెళ్ళాను, అక్కడ మంచి రూమ్లు, చక్కటి ఇళ్ళు వాకిళ్ళు అన్నీ ఉన్నాయి. కాబట్టి లోపల ఎంత ప్రేమగా ఉన్నా, ఒకళ్ళనొకళ్ళు పాయసాలు తినిపించుకున్నా, లేకపోతే ఒకళ్ళకొకళ్ళు కేకులు తినిపించుకున్నా, లేకపోతే మనకి అది సంబంధం లేదు. కానీ ఏంటంటే వన్స్ ఈ పబ్లిక్లోకి వచ్చి ఈ ఏడుపులు పెడుబొబ్బల్లాగాను, లేకపోతే అసలు ఇవి ప్యాథటిక్ మొహాలు వేసుకుని, లేకపోతే ఆవిడ హక్కును జరుచుకోవటం, నేను చాలా మంచి, నా ప్రేమ చాలా పవిత్రమైనది, నా చాలా మంచి మచ్చలేనిది అని చూపిస్తుంటే ఆవిడ ప్రేమలో పవిత్రత కనిపించటంలో మనకి మచ్చే కనిపిస్తున్నది. ఎందుకంటే ఆ వీడియో చండాలం చేసింది మొత్తం ఇలాంటి ఈ బంధాన్ని, తల్లికి పిల్లలకి ఉన్న బంధాన్ని. కాబట్టి ఏంటంటే ఎవరైనా సరే
ఎవరైనా చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరన్నా ఉంటే చెప్పండి, ఎవరన్నా చూస్తే చెప్పండి, ఈ వీడియో చూస్తే చెప్పండి. ఇట్లాంటి నాన్సెన్స్ బయటకు తీసుకురావద్దు. ఇట్లాంటివన్నీ చూసే ఓపిక లేదు మాకు, మేము చూడలేము, ఇట్లాంటివి చూడలేక చస్తున్నాము, జనాలు చూడలేక చస్తున్నామని చెప్పండి. కాబట్టి ఇట్లాంటివన్నీ మనం ఇక మీదట చూడాలి అని మనం అయితే అనుకోవటం లేదు. ఆ ఫోటోలు వాళ్ళు ఏదైనా కావాలో ఏం కావాలో అవి వాళ్ళకి పర్సనల్గా వ్యక్తిగతంగా వాళ్ళ ఫ్యామిలీ వరకు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.